యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకు నమస్కారం. ఈ ఎపిసోడ్లో పెయిన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎటువంటి మందు ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. సాధారణంగా కీళ్ళ నొప్పులు కానీ, లేదంటే స్టమక్ పెయిన్ కానీ, లేదంటే టీత్ పెయిన్ కానీ, లేదంటే కిడ్నీ స్టోన్స్ వల్ల వచ్చే నొప్పి కానీ, ఇలా నొప్పి అనేది తీవ్రంగా వస్తున్న సందర్భంలో హైమోసా అనే మదర్ టించర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సాధారణంగా జాయింట్ పెయిన్స్తో కీళ్ళ వాపులు వచ్చి ఇబ్బంది పడుతున్న సందర్భంలో కూడా ఈ యొక్క హైమోసా అనే మదర్ టించర్ను వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే ఈ యొక్క హైమోసా అనే మదర్ టించర్ సాధారణంగా దగ్గు అనేది తెరలుగా వస్తున్న సందర్భంలో కూడా వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే కొన్ని సందర్భాల్లో ఆయాసం కూడా తరచుగా వస్తూ ఇబ్బంది పెడుతున్న సందర్భంలో కూడా ఈ యొక్క హైమోసా అనే మదర్ టించర్ చాలా బాగా పనిచేస్తుంటుంది. ముఖ్యంగా అకస్మాత్తుగా వచ్చే నొప్పులకు లేదంటే జాయింట్ పెయిన్స్కు ఈ యొక్క మదర్ టించర్ అనేది నొప్పులు నివారించడంలో చాలా బాగా తోడ్పడుతుంది. ఈ యొక్క మదర్ టించర్ను వాడుకునే విధానాన్ని చూసినట్లయితే ఉదయం 15 చుక్కలు, సాయంత్రం 15 చుక్కల చొప్పున సమస్య తగ్గే వరకు 1 వారం నుండి 2 వారాల పాటు వాడుకోవచ్చును. సమస్య తగ్గగానే వెంటనే మందును ఆపేయాల్సి ఉంటుంది. ఇలా నొప్పులు తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు ఈ యొక్క హైమోసా అనే మదర్ టించర్ చాలా బాగా పనిచేస్తుంటుంది. మరి యొక్క ఆరోగ్య సమస్య గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.